ఒకసారి చూడండి. ఎందుకంటే మరొకటి ఈ రోజే ఆంధ్రజ్యోతి పేపర్లో రాశాడు. ఏం రాశాడు అంటే డిఎస్సికి సంబంధించి చాలా మందికి దీని మీద కూడా అపవాదులు ఉన్నాయి. రైట్, ఇక్కడ చూడండి. ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్లో రాశాడు. మిత్రులారా, సూపర్ 6 అమలు చేస్తామని నిన్న మన సీఎం గారు ఏదో ఒక ప్రోగ్రాంలో అనౌన్స్ చేసినప్పుడు ఇప్పటికే మెగా డిఎస్సి వేసాం. చూడండి ఇక్కడ, ఇప్పటికే మెగా డిఎస్సి వేసాం, డిసెంబర్లో పరీక్షలు వెంటనే భర్తీ అన్నాడండి. ఎందుకు ఇది అన్నాడు అంటే ఏమాత్రం నిప్పు లేకుండా పొగరాదు. ఇంకా మీకు తెలిసింది ఏంటి అంటే రీసెంట్గా మన ఎస్ పబ్లికేషన్ నుంచి ఫ్లడ్ రిలీఫ్ ఫండ్కి సంబంధించి ఏపీ గవర్నమెంట్కి మన ఎస్&ఎస్ పబ్లికేషన్ అధినేత గారు ఒక 3 లక్షల రూపాయలు అందించడం జరిగింది. అలా ఆ రోజు ఏం చేశామంటే నేను కూడా అక్కడ ఉన్నాను, లోకేష్ గారిని కలిసినప్పుడు మేమేమి మాట్లాడకుండా లోకేష్ గారే ముందన్నారు, మీకైతే పోయిన ప్రభుత్వంలా కాదు, మీకు ఈ సంవత్సరం అంతా పుష్కలంగా పని కల్పిస్తున్నామని లోకేష్ గారు మన సార్తో మాట్లాడారు, చైర్మన్ గారు. మీకైతే పుష్కలంగా పని కల్పిస్తున్నామన్నాం అన్నారు. అనగానే మాకేమో అర్థం కాలేదు. ఎలా సార్ ఏంటని నవ్వే వరకు ఆయన అన్నారు, ఇదిగో మరి జనవరిలో ఎగ్జామ్ పెట్టేస్తున్నాం కదా, మీరు ఇంకా గట్టిగా ప్రిపేర్ చేయించండి అన్నారు. అంటే జనవరిలో ఎగ్జామ్ అంటే ఏదో మాట వరుస కనీసరేమో అనుకున్నాం. కానీ ఇదిగో ఈ రోజు డిసెంబర్లోనే పరీక్షలు అని చెప్పాడు. ఆ రోజు ఖచ్చితంగా అన్నాడండి, జనవరిలో పరీక్షలు నిర్వహిస్తున్నామని. ఆ రోజు మన చైర్మన్ సార్ నేను ఉన్నాం ఆ రోజు అక్కడ. ఉన్నప్పుడు అయితే మాత్రం లోకేష్ గారి నోటి నుంచి వచ్చింది ఇదే, జనవరిలో పరీక్షలు పెడుతున్నాం కదా, మీరు గట్టిగా సిద్ధమైపోండి అన్నారు. అంటే ఆ జనవరి కూడా ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్లో ఏం రాశారంటే డిసెంబర్లో పరీక్షలు వెంటనే భర్తీ అని రాస్తున్నారు. చూడండి, ఎట్టి పరిస్థితుల్లోనూ టెట్ అనేది ఎలా ఉండాలంటే డిఎస్సి సిలబస్ 80% టెట్లో కంప్లీట్ అయిపోగలగాలి, మిగిలిన 20% అతి తక్కువ కాలంలో చేయాలి. డిసెంబర్ అన్నాడంటే మనకి మిగిలింది నవంబర్, అక్టోబర్ అంతా పరీక్షలమయం, ఇంకా నవంబర్ మాత్రమే మిగిలింది. డిసెంబర్ అంటే దాదాపుగా 30 నుంచి 40 రోజులు మాత్రమే.